నా పేరు రజని, గొల్లపూడి నుంచి వచ్చాను. మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ బ్యాక్ గర్భసంచి ఆపరేషన్ జరిగింది. ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నాను. అది ఫెయిల్ అయ్యింది. ఆ గాజు పీసు ఉంచేసి వాళ్ళు స్టిచ్చెస్ వేసేసారు. నాకు తెలియదు. 3 మంత్స్ అలాగే ఉండిపోయాను. తర్వాత ఫీవర్ వస్తూ ఉండేది, టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండేదాన్ని. ఇక అది టైఫాయిడ్గా, ఇన్ఫెక్షన్గా అలా చూపిస్తుంది. ఇంక మళ్ళీ ఆపరేషన్ చేయించిన దగ్గర వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు మళ్ళీ స్కాన్ చేసి ఏదో మళ్ళీ ఫామ్ అయినట్టు ఉందమ్మా అని చెప్పి వాళ్ళు కంగారు పడిపోయి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి రాశారు. ఆ మేడం గారికి తెలిసిన డాక్టర్ గారి దగ్గరికే రాశారు. వాళ్ళు అసలు జాయిన్ చేసుకో అన్నారు. మళ్ళీ జాయిన్ చేసుకుని నా కేసు తీసుకున్నారు. సివియర్ పొజిషన్లో ఉంది, ఇంకా 1 డే ఉంటే చాలా సీరియస్ అయిపోద్దని చెప్పి వాళ్ళు తీసుకుని ఇక సైన్ చేయించుకుని ఆపరేషన్ చేశారు. దేవుడి దయ వల్ల అది సక్సెస్ అయింది. తర్వాత నార్మల్ చెకప్ కానీ మళ్ళీ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే స్కాన్ చేయాలమ్మా అన్నారు. స్కాన్ చేశాక మళ్ళీ ఏదో సిస్ట్ లాగా ఫామ్ అయిందమ్మా, పెద్ద సైజులో ఉంది, అది ఆపరేషన్ చేయించుకుంటే కానీ ఇది అవ్వదు అని చెప్పి చాలా ఏడ్చాను. ఇప్పటికే 5 ఆపరేషన్లు అయిపోయినాయి, ఇంకా నా వల్ల కాదేసయ్యా, ముగించుకుంటా నా జీవితం అని చెప్పి ఏడ్చాను. అమ్మ వాళ్ళ ద్వారా నేను ఇసాకయ్య గారి ప్రార్థనకు వచ్చాను. 7 వారాలు వస్తాను అనుకున్నాను. దేవుడి దేవల్ల ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వచ్చి స్కాన్ చేయించుకోమన్నారు. దేవుడి మీద భారం వేసి వచ్చి చేయించుకున్నాను. 3 మంత్స్కే నాకు చాలా వరకు తగ్గిపోయిందమ్మా, అసలు ఇది ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు డాక్టర్ గారు. తర్వాత మళ్ళీ 3 మంత్స్కి వెళ్ళాను. ఇక చాలా స్మాల్ సైజ్కి వచ్చేసింది. ఇక అవసరం లేదమ్మా, దేవుడి దేవల్ల ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. దేవుని నామానికి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.